న్యాయాధిపతులు 12వ అధ్యాయము. ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువలేదు? నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయుదుమని యొఫ్తాతో చెప్పగా, యొఫ్తా నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మును పిలిచితిని గాని, మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి, నా ప్రాణమును అరచేతిలో ఉంచుకుని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికప్పగించెను. గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను. అప్పుడు యొఫ్తా గిలాదు వారినందరినీ పోగు చేసుకొని ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా, గిలాదు వారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారు ఎఫ్రాయిమీయులకును మనష్షీయులకును మధ్యను, గిలాదు వారైన మీరు ఎఫ్రాయిమీయుల ఎదుట నిలువక పారిపోయిన వారనిరి. ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయుటకై గిలాదు వారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా, పారిపోయిన ఎఫ్రాయిమీయులలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు, గిలాదు వారు నీవు ఎఫ్రాయిమీయుడవా అని అతన్నడిగిరి. అందుకతడు నేను కాను అనిన ఎడల వారు అతని చూచి షిబ్బోలేతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలకనేరక సిబ్బోలేతని పలకగా, వారు అతని పట్టుకొని యొర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీయులలో 42,000 మంది పడిపోయిరి. యొఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై ఉండెను. గిలాదు వాడైన యొఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో నొకదానియందు పాతిపెట్టబడెను. అతని తరువాత బెత్లెహేము వాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయెను. అతనికి 30 మంది కుమారులును 30 మంది కుమార్తెలును ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి, తన వంశమునకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. ఇబ్సాను చనిపోయి బెత్లెహేములో పాతిపెట్టబడెను. అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయెను. అతడు 10 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను. జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడెను. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయెను. అతనికి 40 మంది కుమారులును 30 మంది మనుమలును ఉండిరి. వారు 70 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను.